పార్టీలో ఆధిపత్య పోరు నడుస్తుందని ఆరోపించారు టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి. హరీష్ రావుకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తారని కేటీఆర్కు భయం పట్టుకుందన్నారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒక్కటేనని తెలిపారు. అందరికీ కూడా తెలుసు, బీఆర్ఎస్ అనంటే కేసీఆర్ నడిపించేటటువంటి భారత రాష్ట్ర సమితి అని. కానీ ఈరోజు బీఆర్ఎస్ అనంటే వాస్తవ పరిస్థితులు ఏమున్నాయి వాళ్ళ పార్టీలో అనంటే, కేసీఆర్కి ఏమో బీఆర్ఎస్ అనంటే బాపు రాష్ట్ర సమితి అయింది. అది కొడుకు కేటీఆర్కి ఏమో బీఆర్ఎస్ అనంటే బేటా రాష్ట్ర సమితి అయింది. ఇక కూతురికి కవిత గారికి బీఆర్ఎస్ అనంటే బేటీ రాష్ట్ర సమితి అయింది. ఇక మేనల్లుడు హరీష్కి భతీజా రాష్ట్ర సమితి అయింది. భతీజా అనంటే మేనల్లుడు. సో ఈరోజు ఎవరికి వాళ్ళే బీఆర్ఎస్ అనంటే మా పార్టీ, నా హక్కు, నాది అని చెప్పి కొట్టుకునేటటువంటి పరిస్థితికి వచ్చింది అనేది మనందరికి తెలుసు. అది చాలా వేదికల మీద చాలా స్పష్టంగా లోపల జరుగుతున్నటువంటి వాళ్ళ కొట్లాటలు, పంచాయతీలు మనందరూ కూడా అర్థమవుతూనే ఉన్నాయి. బట్ అయినా కూడా బీఆర్ఎస్ పార్టీ అంటే ఏదో మేడి పంట లెక్క బయటికన్నా కనీసం మేలిమిగా కనిపిద్దాం నాయన, మన లోపటంతా పురుగులు ఉన్నప్పటికీ కూడా బయటికన్నా ప్రజలకు జర మంచి కనిపిద్దాం అనేటటువంటి తీవ్ర కృషి కేసీఆర్ గారు తన యొక్క కుటుంబ సభ్యుల్లో తీసుకొని వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో ఎట్లాంటి అనుమానం లేదు. మనందరం కూడా చూస్తున్నాం. ఎల్కతుర్తి సభలో కేసీఆర్ గారు తన యొక్క రాజకీయ వారసుడు కేటీఆర్ అనేటటువంటి సందేశాన్ని ప్రజల సాక్షిగా ఆరో సభ పెట్టి మరీ తెలియజేయడం జరిగింది. ఆ బ్యాక్గ్రౌండ్లో రెండే ఫోటోలు ఉన్నటువంటి దాన్ని చూస్తే. కానీ ఆ సభనే బీఆర్ఎస్ పార్టీ పతనానికి ఒక శంకుస్థాపన లెక్క తయారైంది అనేటటువంటి తర్వాత జరిగినటువంటి విషయాలతో, అది కవిత గారి విషయాలైనా లేకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి హరీష్ రావు గారి విషయాలైనా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మరి కొడుకుకేమో పార్టీ పగ్గాలు, తర్వాత తననే రాజకీయ వారసుడు లెక్క ప్రజల ముందు పెట్టినటువంటిది, మరి ఇన్నేళ్ల సంది నేను కూడా కష్టం చేస్తున్నా, నా సంగతి ఏంది అనేటటువంటిది హరీష్ రావు గారికి కూడా ఉంటుంది కదా. ఆయన ఉనికి కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. కాబట్టి ఈయన యొక్క ఆలోచన ఏంటిది అని అంటే, ఎటు మామ మరి అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష నాయకుడు లెక్క కొట్లాడుతున్నటువంటి పాపాన్ని ఎటు పోతలేడు. కాబట్టి ఇక పదవేదో ఈయనకి ఇస్తే నేను కూడా పార్టీ కోసం బాగా కష్టపడతా అనేటటువంటి ఆలోచనలలో హరీష్ రావు గారు పోతున్నట్టు. మరి ఈరోజు కేసీఆర్ గారి దగ్గర ఉంటున్నటువంటి ప్రతిపక్ష నాయకుడి పదవి